వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఒక ఏడాది ముగింపు దశకు చేరుకుంటున్నప్పుడు మనం వెనక్కి తిరిగి చూసే క్షణాలు కొన్నుంటాయి. గడిచిపోయిన రోజులు కేవలం క్యాలెండర్లోని తేదీలుగా మిగలవు. వాటిలో కొన్ని సంఘటనలు మన జీవితాలలో, సమాజంలో, రాష్ట్రంలో, దేశంలో ఒక ముద్రలా నిలిచిపోతాయి. కాలం ముందుకు సాగినా ఆ జ్ఞాపకాలు మాత్రం మనతో పాటు నడుస్తూనే ఉంటాయి. ఈ ఏడాది కూడా అలాంటి విశేషాలు చాలానే ఉన్నాయి. రాజకీయ పరిణామాలు, సామాజిక మార్పులు, ప్రజల జీవితాలను ప్రభావితం చేసిన నిర్ణయాలు, ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించిన ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. వాటిలో కొన్ని క్షణాలు అప్పటి పరిస్థితుల్లోనే కాదు, భవిష్యత్తులో కూడా గుర్తు చేసుకునేలా మారాయి. ఇప్పుడు అలాంటి వాటిలో ఓ సంఘటన గుర్తు చేసుకుందాం. అది జనవరి నెల 2025. జనవరి అంటే సంక్రాంతి సందడి ఉంటుంది. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. రైతుకు ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, ఏడాది కష్టానికి దక్కే ఫలితం. అయితే పంట పండితే సరిపోదు, పెట్టిన ఖర్చులు తిరిగి రావాలి, అప్పులు తీర్చాలి, ఇంట్లో పండుగ వాతావరణం ఉండాలి. ఈ అన్నింటికీ డబ్బు అవసరం. ఇలాంటి సమయంలో తెలంగాణ రైతుకు సంక్రాంతికి ముందే ఓ భరోసా లభించింది. 2025 జనవరిలో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, మధ్యవర్తులు లేకుండా, ఎలాంటి సిఫారసులు లేకుండా డబ్బు ఖాతాల్లోకి వచ్చింది. రైతుకి ఒక్క మెసేజ్, ఒక్క అలర్ట్ చాలు, ఖాతాలో డబ్బు కనిపించింది. ఇది రైతుకు నిజమైన ఊరటగా మారింది. ఇదే రేవంత్ మార్కు పాలనగా ప్రభుత్వం చెబుతోంది. ఎన్నికలకి ముందు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ఈ సందర్భంలో రైతులు గుర్తు చేసుకున్నారు. రైతుకు పథకాలు కాగితాల్లో కాకుండా ఖాతాల్లో కనిపించాలి అన్న మాటను ప్రభుత్వం ఈ ఏడాది సంక్రాంతి పండుగకి ముందే అమలు చేసి చూపించింది. మాటలు మాత్రమే కాదు, చేతుల్లో కూడా చూపించింది అనే భావన గ్రామాలలో వినిపిస్తోంది. రైతు భరోసా అంటే పంటకు ముందే పెట్టుబడి దొరకడం, విత్తనాలకు డబ్బు, ఎరువులకి డబ్బు, వ్యవసాయ పనులకు అవసరమైన ఖర్చులకు సహాయం. అంతేకాదు, పండుగ వేళ కుటుంబానికి కావలసిన అవసరాలకి కూడా ఇది ఉపయోగపడుతుంది. సంక్రాంతి అంటే కొత్త బట్టలు, కొత్త బియ్యం, కొత్త ఆశ. ఈసారి రైతు ఇంట్లో పండుగ అప్పులతో కాదు, భరోసాతో వచ్చింది. గ్రామాలలో వాతావరణం మారింది. బ్యాంకుల దగ్గర రైతులు గుమ్ముగూడారు. ఫోన్లలో బ్యాలెన్స్ చెక్ చేసుకున్నారు. ఇంట్లో పిల్లలకు మిఠాయిలు తెచ్చారు. అప్పుల గురించి ఆలోచించకుండా పండుగ గురించి మాట్లాడుకున్నారు. చాలా కాలం తరువాత రైతు ముఖంలో నిజమైన పండుగ నవ్వు కనిపించిందని చర్చ జరిగింది. ఇక్కడే ఈ నిర్ణయానికి రాజకీయ అర్థం కూడా కనిపిస్తోంది. గతంలో కూడా పథకాలు ఉండేవి, కానీ డబ్బులు ఆలస్యం కావడం, తేదీలు మారడం, రైతులు ఎదురు చూడవలసి రావడం ఉండేవి. ఈసారి మాత్రం పండుగకి ముందే సమయానికి నేరుగా ఖాతాల్లోకి డబ్బులు వచ్చాయి. ఇది కేవలం ఒక పథకం మాత్రమే కాదు, తమ పాలనా శైలి అని ప్రభుత్వం చెబుతోంది. సీఎం రేవంత్ రెడ్డి రైతు గురించి పలుమార్లు చెప్పిన మాటలు ఈ సందర్భంలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రైతు బావుంటేనే రాష్ట్రం బావుంటుంది, రైతు పండుగతో ఉంటేనే తెలంగాణ పండుగతో ఉంటుంది అన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఆ రోజు ఒకవైపు దావోస్లో పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతుంటే, మరొక వైపు ఇక్కడ రైతుకు భరోసా కల్పించారు. పరిశ్రమలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో వ్యవసాయానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారనేది ఇక్కడ సందేశం. మొత్తానికి 2025 జనవరి తెలంగాణ రైతుకు ఆనందాన్ని తీసుకొచ్చింది. పంట పొలాలలో బంగారు కంకులు కనిపిస్తే బ్యాంకు ఖాతాల్లో భరోసా డబ్బులు చేరాయి. దీన్ని రేవంత్ మార్క్ సంక్రాంతిగా రైతులు భావించారు.